18 న్యూస్ రిజిస్టర్ ఛానల్ కి స్వాగతం. Surplus was there that was traded in return for another commodity. That is what పెన్ మహోత్సవ ఎగ్జిబిషన్ కంటోన్మెంట్ శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ లో శనివారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు కొనసాగే ప్రదర్శనలో సుమారు 150 స్టాళ్లు సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. పాఠశాలలు, అడ్మిషన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు, హోటల్స్, వాహనాల షోరూంలు, వస్త్ర ప్రపంచానికి చెందిన బ్రాండెడ్ కంపెనీలో ఫ్యాషన్ టెక్నాలజీ, గ్రూవ్ ఉపకరణాలు, అందరికీ కావలసిన వస్తువులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా పెన్ మహోత్సవ్ నిర్వాహకుల్లో ఒకరైన తెల్ల శ్రీధర్ మాట్లాడుతూ 2021లో స్థాపించిన ఈ పెన్ మహోత్సవ దశల వారీగా ఎదుగుతూ బాంబే, దుబాయ్, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో నిర్వహిస్తూ సందర్శకులను కోరుకుంటోందని అన్నారు. ముఖ్యంగా లాభాపేక్షతో లేకుండా యువతకు, పారిశ్రామికవేత్తలకు, ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, రియల్ ఎస్టేట్ తదితర ప్రముఖులు తమకు అందుబాటులో ఉండే ప్రదర్శనలో పాల్గొంటారని, వారి సహకారంతో ప్రదర్శనలు నిర్వహిస్తుంటామని చెప్పారు. ముఖ్యంగా దేశంలోని వివిధ ఉత్పత్తులను ఒకే చోట చేర్చి ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన వెల్లడించారు. ఇలాంటి ప్రదర్శనను జంట నగరాల వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. So there will be a second year, there will be a third year. I think this should expand. Or as I look into the future, as we look into the future, I think this will become not just bigger, and it should be one. దీంట్లో వాలంటీర్స్ గా ఒక 250 నుంచి 300 మంది వరకు వాలంటీర్స్ గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ తమ తమ వ్యాపారాలను ప్రచారం చేసుకుంటూనే ఈ సంస్థ చేపట్టేటువంటి కార్యక్రమాలకు వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా వాలంటీర్స్ ఆ విధంగానే ఈ సంస్థకు మెంటర్స్ అని కూడా ఒక 100 మంది వరకు పెద్దలు ఆల్రెడీ ఎవరైతే వారి ఎక్స్పీరియన్స్, వారి యొక్క బిజినెస్లు, వారి యొక్క వ్యాపారాలు వాటిలో ఆల్రెడీ ఎక్సెల్ అయిన వాళ్ళు మెంటర్స్ గా ఉన్నారు. వారి యొక్క సూచనలు, సలహాల ద్వారా ఈ పెన్ కార్యక్రమాలను చేపడుతుంది. ఇప్పటి వరకు ఒక 26 బిజినెస్ మీటింగ్స్ జరిగినాయి. ఇవి ప్రతి నెల ఒక బిజినెస్ మీటింగ్ గా జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్స్ చేపట్టడం జరిగింది. మరియు ముంబై లాంటి మిగతా సిటీస్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దుబాయ్లో కూడా ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు పెన్ మహోత్సవ్ అనే పేరుతో ట్రేడ్ ఫేర్, దీంట్లో 150 మందికి పైగా వారి యొక్క స్టాల్స్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మిగతా ఎవరైతే యంగ్ ఆంట్రప్రినర్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్లోకి రావాలని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ద్వారా, వాళ్ళ యొక్క సలహాలు, సూచనల ద్వారా వాళ్ళ సొంతంగా రేపు బిజినెస్లు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది తోడ్పడుతుంది. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టు 2021లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 4 ద్వారా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ 4 విక్రమ్ సిరిగిరి, డాక్టర్ పిఎల్ఎన్ పటేల్, బేతి శ్రీధర్ మరియు తెల్లా మురళీధర్. దాని తర్వాత ఈరోజు ఎంతోమంది వాలంటీర్స్గా, మెంటర్స్గా, రిజిస్టర్డ్ మెంబర్స్గా దీంట్లో పాల్గొంటూ దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫేర్ ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నామండి. దీంట్లో నార్మల్గా అయితే ప్రతి నెల ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక 100 నుంచి 150 మంది ద్వారా వారు వచ్చి వారి యొక్క ప్రోడక్ట్స్, సర్వీసెస్ గురించి, వారి గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడము, ఇంత పెద్దగా ఎత్తున చేయడము ఇది మొదటిసారి. సో ఇది ప్రతి సంవత్సరము ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది.